నా పేరు శ్రీనివాస్. ఇది నా ఒక్కడి కథ మాత్రమే కాదు. నాకు జాబ్ వచ్చింది. నాకు కూడా జాబ్ వచ్చింది. నాకు రాలేదు. వస్తుందిలే. ఉమెన్స్ డామినేషన్ చేసేదేం లేదు. ఎక్కడికి పోయినా మీరే. హెచ్ఆర్, రిసెప్షనిస్ట్, ఆఖరికి సర్వర్ కూడా మీకే ఇస్తున్నారు. సర్వం మీకే వస్తుంది. ఇక మాకేం వస్తుంది? వస్తుందిలేరా. నువ్వు ఇస్తావా? నేను మంచి పొజిషన్కి వస్తే ఇస్తా. మరి నువ్వు? సర్వర్ జాబ్ ఇస్తాలే. ఇంటర్వ్యూ అవ్వాలి. తెలిసిందేగా, నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా వేస్టే. రేయ్, రెంట్ అడ్వాన్స్ పెండింగ్ ఉంది కానీ అడ్వాన్స్ ఇచ్చిరాపో. అంకుల్, రెంట్ బ్యాలెన్స్. ఏమ్మా, జాబ్ వచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. డాడీ, నేను నీతో వస్తా. ఈరోజు బిజీగా ఉన్నామ్మా, అమ్మతో ఆటోలో వెళ్ళు. ఏం బాబాయ్, బాగున్నావా? బాగున్నానయ్యా. అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? లేదు బాబాయ్, ఇంకా అదే దిగులుతో ఉన్నాను. వాడు ఎప్పుడు సెటిల్ అవుతాడో ఏందో. నాకు ఒక టీ ఇస్తావా బాబాయ్? ఉండు, నేను ఇస్తాను. టీ తాగు. అక్కడ కూర్చోండి అయ్యా. వీడేంటి రోజు వస్తున్నాడు? తింటున్నానమ్మా, ఊరికే కాల్ చేసి విసిగించుకు. అమ్మా అని ఫోన్ మాట్లాడుతున్నాడు. డాడీ, ఇప్పుడైనా తీసుకెళ్తావా? డాడీకి ఈరోజు చాలా పని ఉందమ్మా, నువ్వు అమ్మతో కలిసి ఆటోలో వెళ్ళు. ఇలా ఆలోచిస్తూ ఉంటే పని అవ్వదు. ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. బాయ్. ఆర్డర్ సార్. ఏంటి ఎప్పుడు ఇక్కడికే వస్తున్నాడు? అమ్మా, ఇవాళ రూమ్లో చికెన్ చేశారు. ఇప్పుడే తిని ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. ఎవరు బాబు నువ్వు? మళ్ళీ చేశానమ్మా. రోజు చూస్తున్నాను, ఇక్కడే కనబడుతున్నావు. మాది వేరే ఊరు అంకుల్. నాకు ఇక్కడే కాలేజ్ సీట్ వస్తే ఇక్కడే ఉండి చదువుకున్నాను. వేరే కాలేజీలోకి వెళ్ళి చదువుకోవచ్చు కదా. నాకు కాలేజ్ సీట్ ఇక్కడే వచ్చింది, అందుకని నేను ఇక్కడ బయట హాస్టల్ ఉండి చదువుకుంటున్నాను. నేను చూస్తున్నాను, రోజు ఈ బట్టలే వేసుకుంటున్నావు. నీ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కాలేజ్ ఇచ్చే స్కాలర్షిప్, దాని మీదే చదువుకుంటున్నాను అంకుల్. అంత కష్టపడుతూ నువ్వు ఇక్కడ చదువుకోవాల్సినంత అవసరం ఏముందమ్మా? పోనీ వేరేదేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా. మా నాన్నగారు చనిపోయారు అంకుల్. మా నాన్నగారి చివరి కోరిక నన్ను గవర్నమెంట్ ఆఫీసర్గా చూడాలని. దానివల్లే అక్కడ ఇక్కడ ఇబ్బంది పడుతూ చదువుతున్నాను అంకుల్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి చదువు. నీకు కావాల్సిన ఏర్పాట్లు ఏదైనా ఉంటే నేను చేస్తాను. పర్లేదు అంకుల్. పర్లేదు కాదయ్యా, నువ్వు రా చదువుకో. ఎందుకంటే మీ నాన్నగారి కోరిక తీర్చాలి. నన్ను మీ బాబాయ్ అనుకొని నీ చదువు కంటిన్యూ చేయి. సాయి, నేను వస్తున్నాను. ప్రసాద్ కూడా తొందరగా చెప్పే. అయితే వచ్చేస్తాను నేను. ఈలోపు ఓకేనా? ఓకే ఓకే, బాయ్. డాడీ ప్లీజ్,
ఈ రోజన్నా తీసుకెళ్ళవా? డాడీకి చాలా పనులుంటాయమ్మా, బిజీగా ఉంటాడు తెలుసుగా. ఈ ఒక్కరోజు కూడా అమ్మతో ఆటోలో వెళ్ళు, ఓకే? తీసుకెళ్ళొచ్చు కదా, ఇవాళ రోజు అడుగుతుంది కదా. అసలే రేపు తన బర్త్డే, ఏం గిఫ్ట్ కావాలో కూడా నాకు చెప్పట్లేదు. అటే కదా వెళ్తున్నారు, ఒకసారి తీసుకెళ్ళండి ఇవాళైనా. సరే పద. నీ బర్త్డే వస్తుందిగా అమ్మా రేపు. ఏం గిఫ్ట్ కావాలి నీకు చెప్పు, ఏం కావాలంటే అది ఇప్పిస్తాను. ఏది అడిగినా ఇస్తావా? చెప్పమ్మా, ఏం కావాలంటే అది ఇప్పిస్తాను. నువ్వు నన్ను రోజు బండి మీద స్కూల్కి డ్రాప్ చేయాలి. ప్రామిస్. ఇక నుంచి డైలీ నేనే నేను డ్రాప్ చేస్తాను, ఓకే? నమస్తే అండి అయ్యా. రోడ్డు విస్తీర్ణంలో నా టీ షాప్ విడిపోయేటట్టుంది. ఆ విషయం మాట్లాడటానికి మీ దగ్గరికి వచ్చాను. నాకు ఈరోజు చాలా పనులున్నాయి, కుదరదు, రేపు రాపో. అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చానండి అయ్యా. నా పనులు నాకుండే, మరి ఏం చేయమంటావు? వాటర్ తీసుకో బాబాయ్. ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావురా? పర్లేదులే బాబాయ్. మరి నీ ఎగ్జామ్స్? ఎల్లుండి ఉన్నాయంట. ఒక్క మాట, చదువు అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుందని నేను అనుకున్నాను. జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. డబ్బు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ గౌరవ మర్యాదలు నాకు తెలిసినంత వరకు ఇద్దరికి మాత్రమే దక్కుతుంది. ఒకటి పాఠాలు చెప్పే టీచర్కి, రెండోది మనిషితో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసి గౌరవించే వ్యక్తికి తిరిగి అంతే లభిస్తుంది. కాబట్టి మనిషి ఎంత ఎత్తుకి ఎదిగినా గౌరవించటం మానొద్దు, తక్కువగా అసలు చూడకు. అదే మన గుణాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకో, ఎగ్జామ్స్ బాగా రాయాలి, సరేనా? సరే బాబాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా, మరి మీరు? బాగున్నానండి. ఏంటి సార్ సంగతులు, ఎలా ఉంది బిజినెస్? బాగుందండి. బాగుందా? బాగుంది సార్. ఎవరండి ఆ బాబు? కొత్తగా జాయిన్ అయ్యాడు సార్. తను కొత్తగా అలా 1 వీక్ అయ్యింది జాయిన్ అయ్యి. పర్ఫార్మెన్స్ వర్క్ అలా చాలా బాగుంది. తన వల్ల మాకు చాలా సేల్స్ పెరుగుతున్నాయి. మనోడు వర్క్ బాగా చూసుకుంటున్నాడు. సరే బాబు, నేను మరలా కలుస్తాను. ఏరా, చదువుకుంటున్నావురా? చెప్పండి బాబాయ్. పరీక్షలు అన్నావు కదా, ఈ బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా పరీక్షలు రాయాలి, ఓకేనా? ఎందుకు బాబాయ్ ఇవన్నీ? పర్లేదు, తీసుకోరా. నువ్వు పరీక్షలు రాయాలి, మీ నాన్నగారి కోరికలు నెరవేర్చాలి. సరే బాబాయ్. వెళ్ళిరా. ఎక్కడికి పోయి వస్తున్నావు? నిన్ను చదివించిన చదువేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నా బరువు పోతుంది. నువ్వు హోటల్లో సర్వర్గా పనిచేస్తాను, కానీ నేను చదివించింది నిన్ను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పటి వరకు నీ మీద ఎన్నో ఆశలతో ఉన్నాను. నీ మీదకి నాకు నమ్మకం లేదు. కాలేజ్కి వెళ్ళి చదివితే థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే వస్తుందన్న. నేను చదువుతున్న చదువేంటి, హోటల్ మేనేజ్మెంట్. అది ఫీల్డ్కి వెళ్తే మాత్రమే అర్థమవుతుంది. ఒక చెఫ్ ఏం చేస్తున్నాడు, ఒక సర్వర్ ఏం చేస్తున్నాడు, ఒక మేనేజర్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఫీల్డ్లోకి వెళ్ళి దిగితేనే తెలుస్తుంది. మీరే ఇలా అంటే నా మీద నాకే నమ్మకం పోతుంది.
అసలు ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకే ఏం అర్థం కావట్లేదు. ఆర్డర్ సార్. ఇవన్నీ ఎవరు డెకరేట్ చేశారు? నేనే సార్. ఏమున్నాయి ఐటమ్స్ ఇక్కడ? అన్నీ ఉన్నాయి సార్. ఏం పేరు? శ్రీనివాస్ సార్. వంట కూడా వండుతావా? వండుతాను సార్. ఏం వండుతావు? వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్. ఏం చదువుకున్నావు? హోటల్ మేనేజ్మెంట్ సార్. ఎంత పర్సంటేజ్? 83% సార్. ఇంకెక్కడేనా? అంటే ప్రజెంట్ ఎక్కడే సార్. ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్? మరి జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను సార్. రేపు ఇంటర్వ్యూకి వచ్చాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వర్షం పడుతుంది కదరా, అందుకే తొందరగా మూసేశాను. ఏమిరా? నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిన బాబాయ్. వెరీ గుడ్. మా ఊర్లోని సీట్ వచ్చింది బాబాయ్. చాలా సంతోషం రా. మా బాబుకు జాబ్ వచ్చింది బాబాయ్. చాలా సంతోషం అయ్యా. Thank you, చాలా సంతోషం. వెరీ గుడ్. సార్ మా మీరేంటి ఇక్కడ బాబుకు ఉన్నారు? జాబ్ వచ్చిందండి. ఎక్కడ? నోవెటల్లో అసిస్టెంట్ మేనేజర్. మా కంగ్రాచులేషన్స్. బాబాయ్ వీళ్ళ అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చిందండి. నమస్తే అండి. నమస్తే అయ్యా. కంగ్రాచులేషన్స్. ఈరోజు మా పాప బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హలో సైడ్. ఏంటే ఆ రోజు నుంచి స్నానం చేసినట్లేరు, అవే బట్టలతో ఉన్నారు? మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నాకు నోవెటల్లో జాబ్ వచ్చింది. ఏ జాబో తెలుసా? అసిస్టెంట్ మేనేజర్. ఎస్. మీ జాబ్లో పరిస్థితి ఏంటి? నీకు రిసెప్షనిస్ట్ ఇస్తా, నీకు సర్వర్. సిగ్గు లేకుండా కాల్ చేయండి, మొహమాటం లేకుండా ఉద్యోగం ఇస్తా. ఏ కావాలంటే 4 రూపాయలు ఎక్కువే ఇస్తా.